శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 72,000 మంది ఉన్నారు. ఏకీభవిస్తాము ఏకీభవించము ఏమో తెలియదు. ఇది ఎవరికి తెలియదు జరిగిందా లేదా అనేది. వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతున్నారు. జనం చెప్పే మాటలు నమ్ముతున్నారు. వాళ్లకు అనుగుణంగా ఓట్లు వేస్తున్నారు. 61% మంది శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని నమ్ముతున్నారు. దేవాలయాల యొక్క పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా పని జరుగుతుంది. అంతకుమించి ఏమి జరగట్లేదు. సో ఇది అందుకు తార్కాణం. సో కల్తీ లేదు, కల్తీ అంతటా ఉన్నది. అసలు కల్తీ లేని ప్రపంచమే లేదు. కానీ దరిద్రంగా ఏంటంటే దేవాలయాల వైపు వెళ్ళడం ఇది దారుణం. నిత్యావసరాల్లో కల్తీ జరిగింది, దాన్ని అరికడదామన్న సోయి లేదు జనాలకు, కానీ ప్రభుత్వానికి కాదు. జనాలు తినే ప్రతి వస్తువులో కల్తీ ఉన్నది. పాలలో కల్తీ ఉంది, నెయ్యిలో కల్తీ ఉంది, నూనెలో కల్తీ ఉన్నది, ఆహార పదార్థాలు వీటి గురించి ఎప్పుడు మాట్లాడట్లేదు. దేవుడి ప్రసాదాల్లోనే కల్తీ ఉన్నది, దాని గురించే మాట్లాడుతున్నాం. ఎంత విచిత్రమైనది. సో ఇక్కడ కల్తీ జరిగింది అంటే కల్తీ అంతటా జరిగింది, ఇక్కడ జరిగింది. జనం